తర్వాత గిట్లా కాదు మ్యూజిక్ ఏం చెప్తున్నాయి? ఇది వెజ్ బిర్యానీ. ఆలుగడ్డలు హాఫ్ బాయిల్ చేసుకున్నాం. ఇది వెజ్ బిర్యానీకి అయితే ఇక ఆలుగడ్డలు తీసుకున్నాం, హాఫ్ ఉడకబెట్టుకొని వీటి పీల్ తీసి ఇందులో వేసుకున్నాం. బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, కొంచెం నెయ్యి వేసుకొని అయితే మిక్సీ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పెరుగు అక్కడ కలపాలి. ఈ కలిపిన తర్వాత ఇప్పుడైతే కర్డ్ వేసుకుంటున్నాం. ఒక స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాం, ఇంకో స్పూన్ కూడా వేసుకుంటున్నాం. దీనికి సరిపడా అయితే కర్డ్ వేసుకున్నాం. మంచిగా మిక్సీ చేసుకోవాలి దీన్ని. మళ్ళీ ఇప్పుడైతే దాల్చిన చెక్క వేసుకుంటున్నాం. ఇందులో అయితే బగారా సామాన్లు వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకుని అయితే మిక్సీ వేసుకుందాం. ఒక పచ్చిమిర్చి తర్వాత బగారా సామాన్లు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా వేసుకున్నాం. ఇక ఇవన్నీ మంచిగా ఒక 40 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం. చేసేటప్పుడు చూపిస్తాం. వెజ్ బిర్యానీకి అయితే ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాం. ఒక 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాం. అందులో అయితే బగారా సామాన్లు అన్నీ వేసుకున్నాం. వేసుకున్న తర్వాతనైతే రైస్ నానబెట్టుకుని అందులో వేసినాం. ఇవైతే 70% ఉడకాలి. ఉడకబెట్టిన తర్వాత ఇవి వాటర్ వంపి పక్కకు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు ఇవి ఇక ఇలా అయితే వాటర్ అయితే వంపుకున్నాం. రైస్ అనేది 70% ఇక ఇలా అయితే వంపుకున్నాం. ఇక వంపుకున్న తర్వాత ఇక చూద్దాం. రైస్ ఇక 70% ఇట్లా ఉడికింది. ఇక ఇట్లా ముట్టుకుంటే విరిగిపోవాలి. సరేలే. ఫుల్ పెట్టు. చికెన్ అండ్ల బేసన్ అలా పెట్టాను. రమ్మని పెట్టలేదు. అయ్యో అక్క ధనియాల పొడి సగం వేసినాం ఆ బావులేదు. అది చూడు ఎంత అయితే సగం ఇట్లా ఇది కడే నాతో
చిన్నది ఇది కొంచెం వేడేదాకా ఎక్కువనే ఇప్పుడు సేమ్ అట్లనే అత్తమ్మ అది కూడా ఎన్నో చేసినాం అప్పుడు కలిపేటప్పుడు వేసి అది అయిందా మిగిలిందా వేడే ఇప్పుడే పెడతాను అదేది మొగ్గ మర్చిపోతాం అలా పెట్టుకో అత్తమ్మ సాల్ట్ ఆగు గదంతా అడుగుతున్నావు అదంతా తిల్లకండం అది మంచిది ఇక నెయ్యి వేయాలి ఏమైనా వీడియో రాదు వీడియో తీయాలి కొన్ని అలా కారం వేసి అల్లం వేసి దానికి అల్లం వేసే ఓకే పెట్టు ఇగో ఇచ్చి చూడండి ఇప్పుడైతే వెజ్ బిర్యానీ రెడీ అయింది ఒకసారి చూద్దాం ఎట్లా అయిందో ఇక పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూద్దాం ఎట్లా అయిందో ఉన్నట్టు